పేదలైనటువంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు వెంటనే దర్పల్లి మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే లబ్ధిదారుల లిస్టును వెంటనే అమలు చేయాలి. లబ్ధిదారుల లిస్టు వెంటనే ప్రజాపంద మాస్ లైన్ పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు వెంటనే దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే. దర్పల్లి మండల కేంద్రంలో చాలా మంది పేదలు ఇల్లు లేకుండా కిరాయిలు కూడా భరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదలను పక్షుల్లాగా చెట్ల కిందనో ఎక్కడనో ఆశ్రయం పొందుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని, కట్టుకునే వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు. 10 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకోవడానికి ఎలాంటి సహాయం లేదు. 10 సంవత్సరాలుగా కనీసం ఇల్లు గుడిసెలేసుకుందామన్నా ఇల్లు కేటాయించినటువంటి స్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితులలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు రోడ్లపైన ఉన్నాయి. అట్లాగే దర్పల్లి మండల కేంద్రంలో పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి 48 డబుల్ బెడ్రూమ్ నిర్మించి పడావుగా పిచ్చి చెట్లతో నిలయంగా మారిపోయింది. ఇప్పటికైనా ఈ దర్పల్లి మండల కేంద్రంలో పేదలుగా ఉన్నటువంటి 48 మంది లిస్టుని ఈరోజు తహసీల్దార్ గారికి సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పేదల పక్షాన లిస్టును కూడా ఇవ్వటం జరుగుతున్నది. ఈ లిస్టులో పేదలు అయితేనే, లబ్ధిదారులు అర్హులైతేనే వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని ఇంటోళ్ళుగా చేసి కనీసం వాళ్ళ కుటుంబాలకు ఆశ్రయం కల్పించే స్థితి, ఇండ్లు పంచేటటువంటి స్థితిని ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు 48 మందికే కాదు, మొత్తం ఈ మండల కేంద్రంలో గాని అందరికీ పేదలైన వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించేటటువంటి స్థితి కానీ లేదా కొనుగోలు కింద ప్లేసులు జాగాలు కొనిచ్చి నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రజాపంద పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ నిర్మించి ఉన్నటువంటి 48 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ పంపకం చేయాలని, వీళ్ళందరి స్థితిని కూడా విచారణ చేసి వీళ్ళని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని లిస్టును కూడా తహసీల్దార్ గారికి ప్రభుత్వానికి మేము ఇవ్వటం జరుగుతున్నది. వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తహసీల్దార్ గారు చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.